జాకెట్ పొడవు మనం 14.5 తీసుకోవాలి. చెస్ట్ లూజ్ కూడా చూసుకోవాలి. బ్లౌజ్కి సగానికి తీసుకొని చెస్ట్ లూజ్ అనేది కొలుచుకోవాలి. ఇది ఈవెన్గా 12 వస్తుంది. ఖర్చులతో సహా 12 పెట్టుకోవాలి. నెక్కి 2.5, షోల్డర్కి 3, 2.5 షోల్డర్ 3, సంక లూజు డౌన్కి 6 పెట్టుకోవాలి. 1.5 ఇంచ్ క్రాస్ గీసుకొని ఇది ఆర్మ్ హోల్కి కలిపేసుకోవాలి. నెక్స్ట్ నడుము కొలుచుకోవాలి. ఖర్చులతోటి 5 వస్తుంది. 5 ఖర్చులతో సహా పెట్టుకోవాలి. పైనుంచి నెక్ కొలుచుకుంటే ఈవెన్గా 10.5 వస్తుంది. దాన్ని రౌండ్ గీసుకోవాలి. క్రాస్ రాకపోతే క్రాస్ గీసుకొని 1 ఇంచ్కి కలిపేసుకోవాలి. సంకలోతు కింద నుంచి మనకి నడుము పొడవు 9 వస్తుంది ఖర్చుతోటి. నెక్స్ట్ అదే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ వైపు వేసుకొని రౌండ్ లూజ్ అంతా గీసుకున్న తర్వాత పైనుంచి నెక్ కొలుచుకోవాలి. నెక్ ఉన్నంతకి 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. సంక వైపు కూడా సేమ్ కొల ఎలా ఉందని చూసుకోవాలి. మధ్యలో ఈ నెక్ 7.5 వచ్చింది. 7.5 నుంచి కిందకి 5 ఇంచెస్ పెట్టుకోవాలి. మధ్యలో డాట్ 12.5, 13, ఇది 13 వచ్చింది. ఇది చెస్ట్ ఎక్కువ ఉన్న వలన లూజ్ ఎక్కువ పెట్టుకోవాలి కాబట్టి కిందకి డౌన్ ఎక్కువ తీసుకోవాలి. సైడ్లో 8 వచ్చింది. నడుం దగ్గర సంక కింద నుంచి నడుం వరకు 8. ఈ 3 కలిపేసుకొని కట్ చేసుకోవాలి. చంక లోతు 1/2 ఇంచ్ తీసుకొని లోతు తీసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్కి 4 మడతల మీద వేసుకోవాలి. పొడవు ఇది 10 ఉంది. పొడవు ఖర్చుతో 10.5 పెట్టుకోవాలి. అలాగే ఆర్మ్ లోతు తీసుకోవడానికి 3.5, అక్కడ 10.5 నుంచి కిందకి 3.5 కొల తీసుకోవాలి. 3.5 లోతు తీసుకున్నాము. మామూలుగా అయితే 2.5 సరిపోతుంది. ఇక్కడ 3.5 తీసుకున్నాం లోతు హ్యాండ్. తర్వాత క్రాస్ బెల్ట్ తీసుకోవాలి. క్రాస్ బెల్ట్ 3.5, మొత్తం పొడవు 10 పెట్టుకోవాలి. 10.5 పెట్టుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ 3.5, బ్యాక్ సైడ్ 2.5 పెట్టుకొని క్రాస్ కలిపేసుకొని కట్ చేసుకోవాలి క్రాస్ బెల్ట్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.